హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఈవినింగ్ వ్లాగ్ అండి అండ్ మై ఫస్ట్ వ్లాగ్ కూడా. మా బిల్డింగ్ పైన కొన్ని ప్లాంట్స్ పెంచుతున్నాను అనమాట. అయితే ఈ కుండీల్లో ఇది వరకు టమాటాలు పచ్చిమిర్చి బాగా కాసాయి. ఇప్పుడైతే అవి ఎండిపోయి తీసేసాం. ఆ ప్లేస్లో వాటర్ మిలన్ ప్లాంట్స్ అయితే వేసాను. ఇప్పుడిప్పుడే వాటర్ మిలన్స్ అయితే ఫామ్ అవుతున్నాయి అనమాట. బుజ్జి బుజ్జిగా ఎంత క్యూట్గా ఉన్నాయో చూడడానికి. ప్లాంట్స్కి వాటర్ పోసి కిందకు వచ్చా. మా పిల్లలకి పానీపూరి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది బయటకు వెళ్ళినప్పుడు తీసుకున్నా అనమాట. పిల్లలకి పానీపూరి బయట తినిపించే కంటే ఇలా ఇంట్లోనే చేసి పెట్టుకోవడం బెటర్, హెల్దీ కూడా. పూరీలను నూనెలో వేయించేసా. పూరీల్లోకి అయితే ఆలూ స్టఫ్ రెడీ చేసి పెట్టుకున్నా. ఇక రసం కోసం 3 పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర గ్రైండ్ చేస్తున్నా. పుదీనా లేదు, సో ఆల్టర్నేట్గా ఇట్లా కొత్తిమీర వేసుకుంటున్నాను అనమాట. కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ చేసుకున్నా. చింతపండు రసం ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. పిప్పి మొత్తం తీసేసి మొత్తం వడకట్టుకున్నాను. మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర రసాన్ని కూడా వేసుకొని స్ట్రెయిన్ చేసుకుంటున్నా. కొన్ని వాటర్ పోసుకున్నాను. ఎంతవరకు అవసరమో అంతవరకు కొన్ని వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకొని రసం అయితే ప్రిపేర్ చేసుకున్నా. మీకు పానీపూరి అంటే ఇష్టమా? అయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఫైనల్లీ పానీపూరి అయితే రెడీ అయిపోయింది. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ. బాయ్.